హాయ్ ఫ్రెండ్స్, విశ్వాసాలకు సంబంధించినవి అయిన పుణ్యపాపాలు, స్వర్గ నరకాలు భారతీయ జీవన వ్యవస్థకు దారిదివ్వలుగా ఉంటూ వచ్చాయి. పాలకుల ప్రభావంతో సంబంధం లేకుండా పాలించినంత పనిచేస్తాయి ఇవి. పుణ్యం చేసిన వారికి స్వర్గం, పాపం చేసిన వారికి నరకం అని మన నమ్మకం. ఉచ్చ నీచాలు అని తలచకుండా దారుణ పాపాలు చేసే వారికి ఒక నరకం కాదు. పురాణాల కథనం ప్రకారం రకరకాల నరకాలున్నాయి. బ్రహ్మ వైవర్త, నారదాది పురాణాల్లో తత్సంబంధ కథనాలు, వివరణలు ఉన్నాయి. రౌరవం, శూకరం, తాళం, మహాజ్వాల, తప్తకుంభం వంటి 26 నరకాలనే కాక మరికొన్నింటిని బ్రహ్మపురాణం పేర్కొంది. దుష్ట శిక్షణలో భాగాలే నరకయాతనలు. నరకాల పాలకుడు యమధర్మరాజు. యమభటులు అస్త్రాలతో శస్త్రాలతో ఉండి పాపుల్ని యమ మార్గంలో తీసుకెళ్తూ నానా బాధలు పెడుతూ దండం, శూలం, పాశం, గద, శక్తి అనేవి వారి ఆయుధాలు. యమలోకంలో పాపుల్ని తోసేయడానికి 86 నరక కుండాలు ఉంటాయి. పురాణ కథనాల్లో నరకాల గురించిన వైవిధ్యాలున్నాయి. యమభటులు పాపుల్ని కొరడాలతో కొడుతూ తీసుకెళ్తారు. యమ మార్గంలో అగ్ని, బురద, వేడివేడి ఇసుక, ముళ్ళ చెట్టు, పాషణాలు, గులకరాలు, పెద్ద పులులు ఉంటాయి. భూలోకంలో ఎన్నో పాప పనులు చేయడం వల్ల కదా భరించలేని ఈ నరకయాతనాలు అని రోధిస్తూ ప్రయాణిస్తారు. దొంగ సాక్ష్యాలు చెప్పేవారు, పక్షపాత సంభాషణకర్తలు, నగరాల్ని విధ్వంసం చేసేవారు, చిన్నపిల్లల్ని చంపేవారు అతి భయంకర రౌరవ నరకానికి వెళ్తారు. బంగారాల దొంగలు శూకర నరకానికి, వావి వరుసలు మరిచి చేయకుడిని పని చేసేవారు తప్తకుంభ నరకానికి, మద్యం విక్రయించేవారు, చంపదగిన వారిని కాపాడేవారు, విష పదార్థాలను అమ్మేవారు తప్తలోహం అనే నరకానికి పోతారు. ఆడపిల్లలను కాల్చుకు తినేవారికి మహాజ్వాల అనే నరకంలో తీవ్రమైన శిక్షలు పడతాయి. పెద్దల విషయంలో హద్దులు మీరి మసలేవారు విమోహం అనే నరకానికి వెళ్తారు. తల్లిదండ్రుల్ని అకారణంగా ద్వేషించేవారు క్రిమిపక్షం అనే నరకానికి చేరుతారు. మారణాయుధాలని అమ్మేవారు విశాసనం నరకానికి, జ్యోతిష శాస్త్రం జ్ఞానం అధ్యయనం చేయకుండా ముహూర్తాలు పెట్టేవారు, జాతకాలు చెప్పేవారు అధోముఖం నరకానికి వెళ్లాల్సి ఉంటుంది. తేనెతట్టలను కదిలించి వినోదించేవారు, గ్రామాలని నాశనం చేసేవారు వైతరిని నరక శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. ఇలా ఇంకా ఎన్నో నరకాలున్నాయి. వాటన్నింటినీ పురాణాల్లో వర్ణించారు. పాపపు పనులకు దూరంగా ఉండాలని, తోటి మనుషులకు వీలైనంత సాయం చేయాలని అవి తెలియజేస్తాయి. 10 మందిని చంపి 100 మందికి అన్నదానం చేస్తేనో, జీవితమంతా అవినీతి పనులు చేసి వివిధ పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటేనో పాపాల క్షాళన ఉండదు. మింగుడు తిమింగ్లాల గొంతుకలతో అందిన కాడికి దోచుకొని హరాయించుకునే కొందరు దుర్మార్గులకు మతులు పోగొట్టే శిక్షా స్మృతులను కొత్తగా ఏర్పరచుకొని కఠిన దండనలు విధించకపోతే పురాణ సంస్కృతి కూడా మనల్ని క్షమించదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.